పెద్దలారా, సమైక్యాంధ్ర ఉద్యమ వీరులారా, సమైక్యాంధ్ర ఉద్యమ వీర వనితలారా, మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. సభలో ఉన్నటువంటి చిన్నారులకి, చిరంజీవులకి నా ఆశీస్సులు. వ్యవసాయాలు మానుకోలేదు, మన ఉద్యోగాలు, మన చదువులు మానుకోలేదు. మనందరం మన రాష్ట్రాన్ని, మన ఎమ్మెల్యేలు, మన రాష్ట్ర మంత్రులు, మన ఎంపీలు, మన కేంద్ర మంత్రులు కాపాడతారు అని నమ్మారు. మిత్రులారా, ఇవాళ మనకు అర్థమైంది, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన రాష్ట్ర మంత్రులు, మన మన నమ్మకాన్ని వమ్ము చేశారు. మిత్రులారా, తెలుగు తల్లికి, తెలుగు జాతికి వెన్నుపోటు పెంచారు. మిత్రులారా, ఇవాళ అందుచేత మనం వీధిలోకి వచ్చాం. ఎండనక వాననక మన జీవితాలని పణంగా పెట్టి మనం ఇక్కడ ముంచున్నాం. మిత్రులారా, ఇవాళ మీ అందరి ముఖాల్లోనూ నాకు ఒక సంకల్పం కనపడుతోంది. మన జీవితంలో ప్రతి క్షణం తెలుగు తల్లి పాదాలకి మన నైవేద్యంగా సమర్పించడానికి మనం ముందున్నాం. మన శరీరాల్లోని ప్రతి కణం తెలుగు తల్లి పాదాల దగ్గర నైవేద్యం పెట్టడానికి మనం ఇక్కడ ఉంచున్నాం. మిత్రులారా, ఈ రాష్ట్రాన్ని విభజించనివ్వము, ఈ రాష్ట్రాన్ని ముక్కలు కానివ్వము. ఎంత శక్తి వచ్చినా ప్రజాశక్తి ముందు ఆగదంటే ఆగదు. మిత్రులారా, మనం ఇన్నాళ్లుగా చేస్తున్నటువంటి ఆందోళన, ఉద్యమం ఒక ఎత్తు, ఇవాళ మనం చేయాల్సినటువంటి ఉద్యమం, ఇవాళ నుంచి మనం ప్రారంభించాల్సినటువంటి ఉద్యమం మరొకెత్తు. మిత్రులారా, మన ముందున్నటువంటి లక్ష్యం ఒక్కటే. మన ప్రజాప్రతినిధులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, 80-190 మంది ఎమ్మెల్యేలు శాసనసభకి రాజీనామా చేస్తే 25 మంది, 30 మంది, 35 మంది ఎంపీలు లోక్సభకి రాజీనామా చేస్తే హైదరాబాదులో ఉన్నటువంటి శాసనసభ, ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభకి తాళాలు పడతాయి. మిత్రులారా, మన ఎంపీలు, మన ఎమ్మెల్యేలు రాజీనామాలు చేస్తే అనకాపల్లి నుంచి మనందరం బయలుదేరి హైదరాబాదులో ఉన్నటువంటి శాసనసభకి, ఢిల్లీలో ఉన్నటువంటి లోక్సభకి పెద్ద పెద్ద తాళాలు వేసేద్దాం. మిత్రులారా, ఆ తాళాలు వేసి ఆ తాళం చెవులు మన జేబుల్లో భద్రంగా పెట్టుకుందాం. మిత్రులారా, లోక్సభకి, అసెంబ్లీకి తాళాలు పడితే రాష్ట్ర విభజన తీర్మానం ప్రవేశపెట్టడానికి కూడా అవకాశం ఉండదు. మిత్రులారా, తెలుగు పౌరుషాన్ని చూపించాల్సినటువంటి సమయం వచ్చింది. మిత్రులారా, రాజీనామాలు చేయించాలా వద్దా? మిత్రులారా, రాజీనామాలు చేయించాలా వద్దా? ఎంపీలు రాజీనామా చెయ్యాలా వద్దా? ఎమ్మెల్యేలు రాజీనామా చెయ్యాలా వద్దా? రాష్ట్ర మంత్రులు రాజీనామా చెయ్యాలా వద్దా? కేంద్ర మంత్రులు రాజీనామా చెయ్యాలా వద్దా? మిత్రులారా, ఎంత నాకు 30వ తారీఖు నుంచి
ఇవాల్టి వరకు సరిగా కంటి మీద కునుకు లేదు మిత్రులారా. మీలాగే నాకు కూడా సరిగా నిద్ర లేదు. ఈ రాష్ట్రాన్ని, తెలుగు జాతిని, తెలుగు తల్లిని ఖండ ఖండాలుగా ఖండించడానికి, నరికేయడానికి ఎన్ని గుండెలు ఉండాలి, ఎన్ని గుండెలు ఉండాలి మిత్రులారా. ఒక్కసారి ఆ ఇటలీ గాంధీకి, ఆ నకిలీ గాంధీకి అనకాపల్లి ప్రజలు శాస్తి చేయాలి, గుణపాఠం చెప్పాలి మిత్రులారా. మనం చేస్తున్నటువంటి ఉద్యమం ఒక పవిత్రమైనటువంటి ఉద్యమం మిత్రులారా. ఇది ద్వేషం మీద నిర్మాణమైనటువంటి ఉద్యమం కాదు. మనం ఎవరిని ద్వేషించడం లేదు. మనది ఐకమత్యం కోసం జరుగుతున్నటువంటి ఉద్యమం, కలిసి ఉండాలి అంటున్న ఉద్యమం, సత్యం మీద నిర్మాణమైనటువంటి ఉద్యమం. ఇది చాలా నిష్ఠగా చేయాలి మిత్రులారా. మిత్రులారా, మనం మన నిజ జీవితంలో అనేక రకాలైనటువంటి వ్రతాలు చేసుకుంటున్నాం, నోములు నోచుకుంటున్నాం, దీక్షలు చేపడుతున్నాం. మొన్నే మనం పవిత్రమైనటువంటి రంజాన్ దీక్ష చేసుకున్నాం మిత్రులారా. మనం కొద్ది రోజుల్లో అయ్యప్ప దీక్ష మొదలు పెడతాం, శివ దీక్ష చేసుకుంటాం, భవానీ దీక్ష చేసుకుంటాం, అనేక నోములు నోచుకుంటాం. మిత్రులారా, మనం ఇవాళ చేస్తున్నటువంటిది రాష్ట్ర సమైక్యతా దీక్ష. మనం ఇవాళ చేస్తున్నటువంటిది రాష్ట్ర సమైక్యతా దీక్ష. ఈ రాష్ట్ర సమైక్యతా దీక్షని చాలా నిష్ఠగా చేయాలి, ప్రశాంతంగా చేయాలి, ప్రజాస్వామ్యబద్ధంగా చేయాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దిగొచ్చే వరకు చేయాలి. ఈ రాష్ట్రాన్ని మేము విభజించడం లేదు అని ఒక స్పష్టమైనటువంటి ప్రకటన మనకి ఢిల్లీ నుంచి వచ్చే వరకు ఈ దీక్ష కొనసాగాలి మిత్రులారా. కొనసాగాలా వద్దా మిత్రులారా? ఈ మాట నేను ఎందుకు అడుగుతున్నానంటే, మన రాజకీయ నాయకులు, రాజకీయ పార్టీలు, మన ఎమ్మెల్యేలు, మన మంత్రులు, మన ఎంపీలు, మన కేంద్ర మంత్రులు ఏమనుకుంటున్నారో తెలుసా మిత్రులారా? మనం ఇందాక అనుకున్నాం, వాళ్ళు తెలుగు తల్లికి ద్రోహం చేశారు, తెలుగు తల్లికి వెన్నుపోటు పొడిచారు, తెలుగు జాతి ఐక్యతకు వెన్నుపోటు పొడిచారు, మనకి ద్రోహం చేశారు మనం అనుకున్నాం కదా. కానీ మన గురించి మన రాజకీయ నాయకులు, మన ఎమ్మెల్యేలు, మన ఎంపీలు, మన రాష్ట్ర మంత్రులు, మన కేంద్ర మంత్రులు ఏమనుకుంటున్నారో తెలుసా? చెప్పనా? కానీ ఒక షరతు, ఇది చాలా రహస్యంగా ఉంచాలి. ఎవ్వరికీ చెప్పనంటే చెప్తాను. నాకు ఈ మాట నా చాలా కావలసినటువంటి ఒక మిత్రుడు చెప్పి నాకు కండిషన్ పెట్టారు. ఆయన ఏమన్నారంటే, నీకు ఈ విషయం చెప్తాను, కానీ నువ్వు ఎవ్వరికీ చెప్పకు అని అంటే నేను అన్నాను, నేను ఈ విషయాన్ని నాకు బాగా కావలసిన వాళ్ళకి, నా ఆత్మీయులకి చెప్తాను అన్నాను. మిత్రులారా, మీరందరూ నాకు బాగా కావలసిన వాళ్ళు, నా ఆత్మీయులు. మీ చెవిలో వేస్తాను ఈ మాట. ఆయన ఏం చెప్పారంటే, మనమందరం కూడా మన నాయకుల్ని ద్రోహులు అనుకుంటుంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఈ విద్యార్థులు, ఈ ఎన్జిఓలు, ఈ మాస్టర్లు, ఈ లాయర్లు, ఈ రైతులు, వీరందరూ 10 రోజులు, 15 రోజులు, నెల్లాళ్ళు, 2 నెలలు చేస్తారు. ఆ తర్వాత కాళ్ళు లాగుతాయి, ఎవరిళ్ళగాళ్ళు వెళ్ళిపోతారు. అప్పుడు మనం ఏసీ రూముల్లో కూర్చుని ఈ రాష్ట్రాన్ని ముక్కలుగా చేసేద్దాం, మన పదవులు మనం తెచ్చుకుందాం, మన కాంట్రాక్టులు మనం తెచ్చుకుందాం, మన కమిషన్లు మనం తెచ్చుకుందాం అని కుట్ర పన్నుతున్నారు మిత్రులారా. ఈ కుట్రని జరగనివ్వకూడదు. ఈ రాష్ట్రం ఒకటిగా ఉంటుంది అని ఒక స్పష్టమైన ప్రకటన వచ్చే వరకు కూడా మనం ఈ ఉద్యమాన్ని మనం విరమించకూడదు మిత్రులారా.
మహారాష్ట్ర నుంచి విదర్భని విభజించమని 15 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో తీర్మానం జరిగింది. ఈ ఇటలీ దొరసాని మహారాష్ట్ర జోలికి పోయిందా మిత్రులారా? పోలేదు. తమిళనాడులో దక్షిణ తమిళనాడు విడగొట్టమని అనేక సంవత్సరాలుగా ఒక డిమాండ్ ఉంది. తమిళనాడు జోలికి వెళ్ళిందా ఇటలీ దొరసాని మిత్రులారా? వెస్ట్ బెంగాల్లో గూర్ఖాల్యాండ్